అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 14 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ డోర్ వీడియో. సో దిస్ ఈస్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ పొల్యూషన్. ఓకేనా, పొల్యూషన్ సంబంధించినటువంటి ఫైనల్ పార్ట్ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ పార్ట్ లో మనం వేస్ట్ అనేటటువంటి చాప్టర్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా 1 or 2 పార్ట్స్ లో అది కూడా కంప్లీట్ చేసేద్దాము. ఈ వేస్ట్ అనేటటువంటిది అయిపోతే మనకు నెక్స్ట్ ఓజోన్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్ ఒకటి వస్తుంది. దాంతో ద 80% ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత జస్ట్ మనకు వాటి యొక్క కంటిన్యూషన్ లో భాగంగా చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉంటాయి. న్యాచురల్ ఎనర్జీ అని, మిస్లేనియస్ సెక్షన్ అని అట్లాంటివి ఉంటాయి. అవన్నీ కూడా జస్ట్ అట్లా పైన చూసుకుంటే కథం అయిపోతుంది. సో మేజర్ సెగ్మెంట్స్ లో మనకు 60% అయిపోయింది. ఇంకా 40% మాత్రమే ఉంది. కాబట్టి ఈ యొక్క 40% కూడా ఇదే విధంగా మనం స్పీడప్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ పొల్యూషన్ అండ్ అవర్ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి పార్ట్ 14. సో వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్, శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్, వేర్ డిడ్ ద 5th సెషన్ ఆఫ్ ద ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ INC5 టు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ టేక్ ప్లేస్? సో రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ బేస్ పైన ఎన్విరాన్మెంట్ గురించి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ పైన బాగా ఫోకస్ చేయండి. నేను మీకు మళ్ళీ చెప్తుంది అదే, స్టాటిక్ ఎన్విరాన్మెంట్ అనేది రీసెంట్గా ఎక్కువ అడగట్లేడు. ఓల్డ్ ఏదైతే ఎగ్జామ్స్ అయినాయో ఆ యొక్క ఎగ్జామ్స్ లో మాత్రం స్టాటిక్ ఎక్కువ అడిగేది. సో రీసెంట్ గా మాత్రం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ బేస్ పైన ఎన్విరాన్మెంట్ పైన ఏదైతే యాక్షన్స్ తీసుకుంటున్నారో వాటి పాయింట్ ఆఫ్ ఇక్కడ ఎగ్జామ్లతో మనకైతే కనిపించడం జరుగుతుంది ఆ యొక్క ఫ్రేమింగ్ అనేది. ఓకే, ఈ యొక్క ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి ఉద్దేశించినటువంటి అంతర్ప్రభుత్వ చర్చల కమిటీ INC యొక్క 5వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఇది బుసాన్ దక్షిణ కొరియాలో జరిగిందండి. బుసాన్ దక్షిణ కొరియాలో ఈ యొక్క సమావేశం అనేది జరిగింది. 2024 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు ఈ యొక్క సమావేశం అనేది జరిగింది బుసాన్ దక్షిణ కొరియాలో. అండ్ నెక్స్ట్, ఇన్ May 2025 విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ క్యాబినెట్ అప్రూవ్డ్ 3.21 crore టు కండక్ట్ 5 క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ ఫర్ కాంపాక్టింగ్ ద ఎయిర్ పొల్యూషన్. ఓకేనా, సో 2025 మే నెలలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 5 క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమంగా వర్షం కురిపించేటటువంటి టెక్నాలజీ ఇది. సో ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించడానికి మనకి ఇక్కడ ప్రయోగాలు నిర్వహించేందుకు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క మంత్రివర్గం అనేది 3.21 కోట్లను ఆమోదించింది. ఓకేనా, పొల్యూషన్ అనగానే మన మైండ్ లో గుర్తుకొచ్చేటటువంటిది ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతం లేదా రాష్ట్రం, అది మనకు ఢిల్లీ అని కేంద్రపాలిత ప్రాంతము. సో ఇక ఢిల్లీలో కనుక తీసుకుంటే వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మనకి ఒక 5 క్లౌడ్ సీడింగ్ ప్రయోగాలు నిర్వహించేందుకు ఢిల్లీ మంత్రివర్గం 3.21 కోట్ల ప్రాజెక్ట్ని అయితే ఆమోదించడం జరిగింది. సో దీంట్లో మనకు IIT కాన్పూర్ సహకారం అయితే చేయడం జరిగింది. దానివల్ల మనకి ఇది మేజర్ ఏం చేస్తుందంటే విమానాల వినియోగాన్ని, రసాయనాలు వెదజల్లడం కానీ, అండ్ దాంతోపాటు శాస్త్రీయ నమూనా రూపకల్పన మరియు పర్యావరణ పరిరక్షణ, అండ్ దాంతోపాటు సుమారు 100 చదరపు విస్తీర్ణంలో ఈ యొక్క ప్రయోగాలు అయితే చేయడం జరుగుతుంది. అంటే ఏం చేస్తారంటే మబ్బులు ఏర్పడతాయి కానీ వాన అనేది కురవదు. సో ఇక్కడ ఈ యొక్క కెమికల్స్ దీంట్లో స్ప్రే చేయడం వల్ల ఇక్కడ వాటర్ పార్టికల్స్ ఏదైతే ఉంటాయి అవన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి అప్పుడు అది కొద్దిగా బరువు ఎక్కడం జరుగుతుంది. బరువు ఎక్కినటువంటి నీరు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కిందికి వస్తుంది. సో అక్కడ నీటి తుంపర ఏదైతే ఉంటుందో ఆ యొక్క నీటి తుంపర కాస్త నీటి బిందువుగా మారేటటువంటి ప్రక్రియ యొక్క క్లౌడ్ సీడింగ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దుబాయ్ లాంటి దేశాలలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. ఎందుకంటే దుబాయ్ అక్కడ పైన మబ్బు వెళ్ళిపోతుంటుంది కానీ కింద వాన కురవదు. వాన కురవాలంటే ఇక్కడ కూలింగ్ అనేది అవ్వాలి కదా. సో న్యాచురల్ కూలింగ్ కాకుండా ఆర్టిఫిషియల్ కూలింగ్ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అంటే న్యాచురల్గా సహజంగా కూల్ అయితే రెయిన్ వస్తుంది. సహజంగా కూల్ కానప్పుడు ఏం చేయాలి, మనమే ఆర్టిఫిషియల్గా కూల్ చేయాలి, లేదా ఆటమ్స్ అనేవి ఒక దగ్గరకు వచ్చేటట్టు మనం అయితే ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఉపరితల ఓజోన్ కాలుష్యం భారతదేశ వ్యవసాయాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక కీలకమైనటువంటి సమస్యగా మారిందని తన యొక్క పరిశోధనలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITకి చెందినటువంటి సముద్ర, నది, వాతావరణం మరియు భూ విజ్ఞాన శాస్త్రం కోరల్ అనేటటువంటిది గుర్తించడం జరిగింది. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఇది IIT ఖరగ్పూర్. ఓకేనా, సో ఇది చేసినటువంటిది IIT ఖరగ్పూర్. ఓకేనా, IIT ఖరగ్పూర్ లో మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క ఉపరితల ఓజోన్ కాలుష్యం సంబంధించినటువంటి డేటాను అబ్జర్వ్ చేస్తూనే వ్యవసాయాన్ని ప్రభావితం చేసినటువంటి అంశం గురించి వీళ్ళ యొక్క పరిశోధన అయితే చేయడం జరిగింది. ఈ కింది వాయువుల లీకేజీలో దేని కారణంగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. MIC మిథైల్ ఐసోసైనైడ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చింది ఇది? 1984లో లీక్ అయింది. ఓకేనా, భోపాల్ గ్యాస్ ట్రాజడీలో మిథైల్ ఐసోసైనైడ్ అనేది మేజర్గా ఇక్కడ మనకు ఇంపాక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఎక్కడ ఉంటుందండి ఈ యొక్క డేటా అనేది? ఎక్కడ జరిగింది చెప్పండి?
భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ఈ యొక్క సంఘటన జరిగింది. కాబట్టి దీన్ని మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని అంటాం. సో ఈ యొక్క భోపాల్లోని ఏ కర్మాగారం నుంచి వచ్చిందంటే యూనియన్ కార్బైడ్ అనేటటువంటి దాని నుంచి. తడి వ్యర్థాలను ఎరువుగా మార్చేటటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తారు? తడి వ్యర్థాలను ఎరువుగా మార్చేటటువంటి ప్రక్రియని మనం కాంపోస్టింగ్ అనేది అనడం జరుగుతుంది. ఏమంటారండి? కాంపోస్టింగ్ అనేది అనడం జరుగుతుంది. ఇది మనకు సహజసిద్ధంగా వచ్చేటటువంటి తడి వ్యర్థాలన్నింటినీ కూడా మనం వీటిని ఇక్కడ చూపించినటువంటి యొక్క పద్ధతుల ద్వారా వాటన్నిటిని కూడా కాంపోస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ కాంపోస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో మనకు మీథేన్ వాయువు అనేది అధికంగా వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఒక ఎరువుగా మారినటువంటి దాన్ని కనుక మనం పంట పొలాలకు ఇస్తే వాటిలో ఏదైతే పంటకు కావలసినటువంటి ప్రోటీన్లని విటమిన్లని వీటిలోంచి ఆ యొక్క పోషకాలన్నింటిని కూడా గ్రహించి మొక్క యొక్క ఎదుగుదలకు మొక్క మనకు కావాల్సినటువంటి ఫలసారాన్ని అందించడానికి మనకు సహాయం చేయడం జరుగుతుంది. ఓకే, ఇటీవల భారత ప్రభుత్వం డాష్ సంవత్సరాల కంటే పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలని ప్రతిపాదించింది. ఓకేనా? సో ఏంటిదండి? ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఓల్డర్ దెన్ 8 years టు బి చార్జ్డ్ 10 to 25% ఆఫ్ రోడ్ ట్యాక్స్. సో మనకి ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ లో కనుక తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు అండి? 8 సంవత్సరాలు అప్పుడు మనకు గ్రీన్ ట్యాక్స్ అని 10 to 25% రోడ్ ట్యాక్స్ కింద వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆ ట్యాక్స్ పేరెంట్ గ్రీన్ ట్యాక్స్. భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది? 8 సంవత్సరాలకైతే. అదే 15 సంవత్సరాలకైతే మళ్ళీ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఓకే, ఈ కింది పదార్థాల సమూహాలలో కేవలం జీవ విచ్ఛిన్నంగానే అంటే నాన్ బయోడిగ్రేడబుల్ పదార్థాలను మాత్రమే కలిగి ఉన్నటువంటి సమూహం ఏమిటి? అంటే నాన్ బయోడిగ్రేడబుల్ ఆహార పదార్థాలు బయోడిగ్రేడబుల్, ఇది బయోడిగ్రేడబుల్ కాదు, ఇది ఆన్సర్ కాదు. కలప, కాగితం, తోలు బయోడిగ్రేడబుల్ కాబట్టి ఇది కాదు. ప్లాస్టిక్, డిడిటి, బెకలైట్. డిడిటి అనేది కెమికల్, ఇది కాదు కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. తుక్కు, పత్తిగో ఇది కాదు. సో ఆన్సర్ ఏంటిది? మిగిలిన 3 కూడా బయోడిగ్రేడబుల్. ఏ, బి మరియు డి అనేది బయోడిగ్రేడబుల్. ఆప్షన్ సి అనేది మనకు బయోడిగ్రేడబుల్ కాదు. అంటే జీవుల చేత ఘన వ్యర్థాలను విచ్ఛిన్నం చేయగలిగితే దాన్ని మనం జీవ విచ్ఛిన్నమైనటువంటి లేదా జీవక్షేమ అనేది అనడం జరుగుతుంది. సో బయోడిగ్రేడబుల్ కి ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క అర్థం ఉంది. ఒక బుక్ లో ఏమో జీవ విచ్ఛిన్నం అని ఉంది, ఒక దాంట్లో జీవ విచ్చిత్తి అని ఉంది, ఒక దాంట్లో జీవక్షేమ అని ఉంది. సో కాబట్టి మనం ఒకదాన్ని అయితే తీసుకున్నాం. అంటే మీరు ఒకవేళ వేరే దగ్గర చదువుతున్నప్పుడు జీవక్షేమం అని కనిపించినా సరే ఓకే, ఎందుకంటే తెలుగులో ఒక పదానికి అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక పదానికి తెలుగులో 3-4 అర్థాలు ఉండడం సహజము. కాబట్టి దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. జీవ విచ్ఛిన్నం అన్నా ఎక్కువగా అయితే రైల్వే వీటిలన్నింటిలో కూడా ఎక్కువ సార్లు అయితే జీవ విచ్ఛిన్నం అనే వచ్చింది కాబట్టి దాన్ని మనం తీసుకుంటున్నాం. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ప్లాస్టిక్, డిడిటి, బెకలైట్ అనేది సహజసిద్ధంగా మన భూమిలో కలిసిపోదు తొందరగా. ఈ కింది వాటిలో ఏది పర్యావరణ సమస్య కాదు? పెరుగుతున్న కాలుష్య స్థాయిలు కూడా మన పర్యావరణ సమస్య అవుతుంది కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ కాదు. గ్లోబల్ వార్మింగ్ పర్యావరణ సమస్య. ప్లాస్టిక్ల వినియోగం, వాడకం పెరగడం ఇది కూడా సమస్య. ఓజోన్ పొర పెరగడము. ఓజోన్ పొర పెరిగితే ఏమవుతుందండి? యూవీ రేస్ అనేవి భూమి మీదకి రాకుండా ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఏం జరుగుతుంది? ఎర్త్ యొక్క బెనిఫిట్ అనేది అవుతుంది. కాబట్టి అంటే ఏదైతే యూవీ కిరణాలు భూమి మీద రాకుండా ఉంటుంది కాబట్టి దీని యొక్క థిక్నెస్ అంటే మందం పెరుగుతుంది కాబట్టి ఇది మనకు ఎన్విరాన్మెంట్ సమస్య కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లాంటివన్నీ కూడా 2021, 2020, 2014, 2016 అప్పటి వరకు అడిగిండు. ఇప్పుడు మొత్తం కరెంట్ అఫైర్స్ బేస్ పైన అడుగుతుంది. ఈ కింద వాటి లేదు పర్యావరణ సమస్య కాదు. ఇది చూడండి, ఇదేమో 21/1, 2021లో వచ్చింది, ఇదేమో 23/1, 2021లో వచ్చింది. ఏం చేసిండు? ఆప్షన్స్ అటు ఇటు మార్చేసిండు. ఇంకా ప్లాస్టిక్, గ్లోబల్ వార్మింగ్, కాలుష్య స్థాయిలు, ఓజోన్ పొర పెరగడం. నేను కూడా ఫస్ట్ చూసి మిస్టేక్ ఏమనుకున్నా కానీ పేపర్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఇటు మార్చేసింది అంతే, పైకి కింద చేంజ్ చేసిండు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. చౌకైనటువంటి డీజిల్ ఎగ్జాస్ట్ పొగ కారణంగా ఢిల్లీలో డీజిల్ వాహనాల అమ్మకాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ దీనివల్ల వస్తుంది. ఓకేనా? సో ఈ కింది వాటిలో దేనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది? అంటే మనకి ఒక డీజిల్ ఎగ్జాస్ట్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అంటే డీజిల్ బండ్లు ఏదైతే ఉంటాయో అంటే డీజిల్ ఇంజన్ నుంచి వచ్చేటటువంటి పొగ నుంచి మనకు ఏమొస్తుంది? పొగ వస్తుంది. దానివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. మరి ఒక ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది దేనివల్ల వస్తుంది అంటే అది నైట్రోజన్ ఆక్సైడ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నైట్రోజన్ ఆక్సైడ్ NO6 అని అంటారు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఎన్జిటి అయితే నిషేధించడం జరిగింది. సో దీని యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది కాబట్టి దీనివల్ల హాని కలిగించడమే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని నివారణ చేయడానికి కూడా దీన్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఈ కింది వాటిలో పర్యావరణ అనుకూలమైనటువంటి పద్ధతి ఏంటిది? మట్టి కింద గుంటల్లో ఎండుటాకులను పారవేయడం, చెరువులలో జీవ విచ్ఛిన్నమైనటువంటి పదార్థాలను పారవేయడం,
మట్టి కింద గుంటల్లో వ్యర్థ ప్లాస్టిక్ను పారవేయడం, పంట ఉత్పాదక ఉపయోగించడం, రసాయన ఎరువులను ఉపయోగించడం. ఓకే. సో ఫస్ట్ చూడండి, మట్టి కింద గుంట తీసి గుంటల్లో ఎండుటాకుని పారవేస్తే ఏమైంది, కంపోస్టింగ్ అవుతుంది, కాబట్టి ఇది ఓకే. చెరువుల్లో జీవ విచ్ఛిన్నమైనటువంటి వ్యర్థాలను పారవేయడం, వ్యర్థాలను ఎప్పుడైనా సరే ఇట్లా చెరువుల్లో కుంటల్లో వాటిలో పారేయొద్దండి. అది సహజంగా మనం ఒక గుంత తీసి ఆ గుంతలు వేస్తే అది ఆటోమేటిక్గా భూమిలో ఉన్నటువంటి పూతికాహారాలు విచ్ఛిన్నకారులు అవన్నిటిని కూడా విచ్ఛిన్నం చేస్తాయి, దానివల్ల మన బెనిఫిట్ అవుతుంది. కానీ దీన్ని తీసుకెళ్ళి నేను చెరువులో పారేస్తా అంటే చెరువులో అది కుళ్ళిపోయేటప్పుడే దాంట్లో ఉన్నటువంటి సహజమైనటువంటి నీరు యొక్క కలుషితం కూడా అవుతుంది, కాబట్టి ఇది డేంజర్, ఇది చేయకూడదు. మట్టి కింద గుంటల్లో వ్యర్థ ప్లాస్టిక్లను పారేయడం, ప్లాస్టిక్ని పారేస్తే అది అసలే భూమిలో కలవదు. అది సహజంగా భూమిలో లేయర్స్ ఉంటాయి, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి మనకు ఏమవుతుంది, వాటర్ ఫ్లో అవుతుంది, అంటే పైన పడ్డటువంటి నీళ్ళు అనేది భూమిలోకి ఇంకుతాయి, భూమిలోంచి హీట్ బయటకు వస్తుంది, ఆ హీట్ రావడం వల్ల మొక్కలు బతుకుతూ ఉంటాయి. సో ఇదేమవుతుంది, ఇది ఒక అడ్డుకట్టగా ఏర్పడుతుంది కదా పైన ఒక లేయర్ లెక్క. సో దానివల్ల ఈ యొక్క ఎర్త్ ఒక్కొక్క లేయర్ నుంచి ఇంకో లేయర్కి వెళ్ళాల్సినటువంటి డేటా అనేది కట్ అయిపోతుంది, కాబట్టి ఇది కూడా డేంజర్, వెరీ డేంజర్. ఇవి ఏంటి అంటే అంత తెలవదు, జనాలకు తెలవక మొత్తం భూమిలో పాత వేసేస్తారు, కానీ తర్వాత తర్వాత అది చాలా చాలా డేంజర్ అవుతుంది. పంట ఉత్పాదనను పెంచడానికి రసాయన ఎరువులను ఉపయోగించడం, రసాయన ఎరువులను ఉపయోగించకూడదు, సహజ సిద్ధమైనటువంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఏది స్వల్పకాలిక వాతావరణ కాలుష్య కారకాలకు చెందదు, స్వల్పకాలికమైనటువంటిది అంటే మిగిలిన మూడు స్వల్పకాలము, అదొక్కటి మాత్రమే దీర్ఘకాలం అని అర్థం. ఓకే. సో అట్లాంటిది ఏముంటది, సో మీథేన్ జనరల్గా మనకేంది తాత్కాలికంగా వచ్చినటువంటి ఈ యొక్క హైడ్రోఫ్లోరోకార్బన్స్. ఓకే, ఇది క్లోరోఫ్లోరోకార్బన్స్ కాదండి, హైడ్రోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్ బ్లాక్ కార్బన్, ఈ మూడు కూడా మనకు టెంపరీ స్వల్పకాలిక వాతావరణ కాలుష్య కారకాలు, శక్తివంతమైనటువంటి వాతావరణ కారకాలు. సో కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా ఇవి తక్కువ కాలంలో వాతావరణంలో ఉంటాయి, అయినప్పటికీ ఇవి వేడిని చేసేటటువంటి వాటి సామర్థ్యం అనేది చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇది బ్లాక్ కార్బన్ కానీ, మీథేన్ కానీ, ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ కానీ, హైడ్రోఫ్లోరో కార్బన్స్ కానీ, ఇవన్నిటిని కూడా మనకి ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ముఖ్య కారణాలు అవుతాయి. కాకపోతే అమ్మోనియా అనేది స్వల్పకాలిక వాతావరణ కాలుష్య కారకాల యొక్క కోవలోకి రాదు, కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది ఇన్డెప్త్ క్వశ్చన్ అండి. ఓకే, పర్యావరణ ప్రమాదాలు మరియు అవి సంభవించినటువంటి ప్రదేశాల సందర్భంలో ఈ కింది వాటిలో ఏది సరైనది కాదు. సో పర్యావరణంలో జరిగినటువంటి ప్రమాదాలు అంటే ప్రకృతిలో జరిగినటువంటి ప్రమాదాలు, అవి సంభవించినటువంటి ప్రదేశాల గురించి ఇక్కడ అడిగిండు. ఫస్ట్, అణు విద్యుత్ కేంద్రం యొక్క పేలుడు చెర్నోబిల్. ఎస్, చెర్నోబిల్లో జరిగింది, ఇది కరెక్టే. ఎప్పుడు జరిగింది అంటే ఇది మనకు 1986లో, అప్పుడు ఇది యుఎస్ఎస్ఆర్లో ఉంది, ఇప్పుడు అది మనకు ఉక్రెయిన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటాలియన్ డయాక్సిన్ సంక్షోభం, ఇది సెవెసోలో ఉంది, ఇది ఎప్పుడు జరిగింది అంటే 1976లో జరిగింది, ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ యూనియన్ కార్బైడ్ గ్యాస్ లీక్, గ్యాస్ యొక్క విడుదల అని ఎప్పుడు జరిగింది అంటే భోపాల్లో 1984లో జరిగింది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటిది. అండ్ నెక్స్ట్ త్రైమిల్ ఐలాండ్ అణు విపత్తు కనుక తీసుకున్నట్లయితే ఇది టోక్యో కాదండి, ఇది యుఎస్ఏ పెన్సిల్వేనియాలో జరిగింది 1979లో. కాబట్టి రాంగ్ ఉన్నది ఏంటి, ఇదే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది కూడా ఒక రకంగా తీసుకుంటే టఫ్ క్వశ్చన్, ఎందుకంటే మన వాళ్ళకి ఇది ఒక్కటి తప్ప మీ కూడా పెద్ద తెలియదు, అంటే ఇది కూడా కొద్దిగా విన్నట్టే ఉన్నారు కానీ ఇది పెద్ద తెలియదు. జీవ విచ్ఛిన్నం కానటువంటి వ్యర్థాలను నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏదైతే ఉంటే వాటిని ఉంచినటువంటి చెత్తబుట్ట యొక్క రంగు ఏమిటి? ఓకేనా, సో రంగు వాటి యొక్క కోడ్స్ ఎట్లుంటాయి. సో ఇక్కడ అడిగింది ఏంటి, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఓకే, సో దీన్ని ఎట్లా ఉంచాలి అంటే మనం ఇచ్చినటువంటి ఆప్షన్ చూడండి, ఒకటి ఎల్లో, ఇంకొకటి బ్లూ అంటే నీలము, ఎరుపు, ఆకుపచ్చ. ఓకే, సో మనకు నాన్ బయోడిగ్రేడబుల్ వీటన్నిటిని కూడా రీసైకిల్ కిందకే తీసుకోవడం జరుగుతుంది. రీసైకిల్ అంటే బ్లూ, డ్రై వేస్ట్ అండ్ రీసైకిలబుల్ ఐటమ్స్ అన్ని కూడా దీంట్లో వస్తాయి. మరి బయోడిగ్రేడబుల్ అన్ని కూడా గ్రీన్ దాంట్లో రావడం జరుగుతుంది. ఆర్గానిక్ వేస్ట్ కానీ బయోడిగ్రేడబుల్ అయినటువంటి అన్ని కూడా గ్రీన్ డబ్బాలకు వస్తాయి. అండ్ అదేవిధంగా హజార్డస్ అయినటువంటి అండ్ అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ఉంటే అవి రెడ్ దాంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎల్లో వచ్చేసరికి శానిటరీ మరియు మెడికల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎల్లో కిందకి వస్తుంది. ఇది జనరల్ వేస్ట్ నాట్ సూటబుల్ ఫర్ రీసైక్లింగ్ పనికిరానటువంటి జనరల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇళ్ళల్లో వచ్చినటువంటి చెత్త, కసుబోగని అంటారు కదా, అట్లాంటివన్నీ కూడా మనకి దీనికి వచ్చేస్తాయి. సో ఆన్సర్ ఏంటిదండి, బ్లూ. 2011 నుంచి మానవ జీవితానికి మరియు పర్యావరణానికి హానికరమైనటువంటి ప్రభావాలను కలిగించినటువంటి ఏ పురుగు మందు యొక్క తయారీ, అమ్మకము మరి దాని యొక్క వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందంటే అది
ఎండోసల్ఫాన్ అండి, ఎండోసల్ఫాన్. ఓకే, ఎండోసల్ఫాన్. ఇక చూస్తున్నారు కదా, ఇదే డబ్బా. ఓకేనా, ఇది చాలా చాలా డేంజర్ అయినటువంటిది. ఓకేనా, ఇది ఒక ఆర్గానో క్లోరిన్ పురుగు మంది. ఇది 1950 టైంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇది మేజర్గా థియోడాన్ అనేటటువంటి వాణిజ్య నామంతో దీన్ని అయితే పిలవడం జరుగుతుంది. సో 2015లో దీని ఒక హానికరమైనటువంటి ప్రభావాలను గుర్తించి దీని మొత్తాన్ని కూడా బ్యాన్ అయితే చేయడం జరిగింది. ఓకే, స్వచ్ఛ భారత్ మిషన్ కింద వాయు నాణ్యత సూచిక ఒక ప్రధాన కార్యక్రమం. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దీన్ని ఎప్పుడు ప్రారంభించింది? సో స్వచ్ఛ భారత మిషన్ కింద మనకి ఇక్కడ ఈ యొక్క డేటాని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డది అంటే 2014 అక్టోబర్ 2న మనకి ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది వచ్చిందో అదే టైంలో దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క టైంలోనే అక్టోబర్ 2నేమో స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ చేస్తారు కదా, సో అక్టోబర్ 17 రోజు దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. స్కీమ్స్ కూడా రావాలండి, స్కీమ్స్ వస్తేనే మార్కెట్లో ఉంటాము. మార్కెట్ అంటే ఏం లేదు, కాంపిటేటివ్ అంతే. ఓకే, జాతీయ వాయు నాణ్యత సూచిక నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కాలుష్య కారకాల యొక్క డాష్ సాంద్రత కారణంగా నిర్ణయించబడుతుంది, అంటే సాంద్రత ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎన్ని కాలుష్య కారకాలకు సంబంధించినటువంటి డేటా తీసుకుంటారంటే, ఇది మనకు 8 రకాలైనటువంటి కాలుష్య కారకాల డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఏక్యూఐ అంటే ఏంటిది? ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, వాతావరణం డాష్ తీవ్రంగా కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు సంభవిస్తాయి. సో వాతావరణంలో ఏమున్నప్పుడు ఆమ్ల వర్షాలు వస్తాయి? ఆమ్ల వర్షాలు రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణమే SO2 అండ్ NO2. ఎన్నోసార్లు వచ్చింది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. మన జల వనరులను రక్షించినటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? చట్టాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత ప్రభుత్వం ద్వారా మనకి ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఒక జల పాయింట్ ఆఫ్ వచ్చినటువంటి చట్టమే 1974లో రావడం జరిగింది. భారతదేశంలో నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ కోసము నీటి స్వచ్ఛతను కాపాడడానికి మరియు దాన్ని పునరుద్ధరించడానికి నీటి కాలుష్య నియంత్రణ చట్టం 1974లో దీన్ని అయితే రూపొందించారు. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణ చట్టం ఏమో 1986లో వచ్చింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో వచ్చింది. అండ్ దాంతోపాటు వాయు నియంత్రణ చట్టం వచ్చేసరికి మనకు 1981లో వచ్చింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటివి. నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఉండాల్సినటువంటి ప్రామాణిక శబ్ద స్థాయిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎంతగా ప్రతిపాదించింది? సో ఇక్కడ చూడండి, నివాస ప్రాంతాలలో అంటే రెసిడెన్షియల్ ఏరియాలలో నైట్ టైంలో కనుక తీసుకున్నట్లయితే ఎంత డెసిబుల్స్ ఉండాలంటే మనకు మ్యాక్సిమం ఇది 45 డెసిబుల్స్. అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే అది మనకు నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. మరి ఇదే మనకు పగటి పూట తీసుకుంటే ఎట్లుంటుంది, అండ్ దాంతోపాటు పరిశ్రమల్లో తీసుకుంటే ఎట్లుంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. సో పరిశ్రమల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే పగలేమో 75 డెసిబుల్స్ ఉండాలి, అండ్ దాంతోపాటు రాత్రి వచ్చేసరికి 70 డెసిబుల్స్ ఉండాలి. ఓకే, అండ్ దాంతోపాటు వాణిజ్య ప్రాంతాలలో వచ్చేసరికి 65, 55గా ఉంటుంది. అదే నివాస ప్రాంతాలలో మనకు పగలు వచ్చేసరికి 55 ఉంటుంది, రాత్రి వచ్చేసరికి 45 ఉంటుంది. ఓకే, ఒక సరస్సులో నీటిలో పోషకాలు అధికమవ్వడం ద్వారా పోషకం ఆ సరస్సు సహజంగా వృద్ధాప్య దశకు చేరుకోవడాన్ని ఏమని పిలుస్తారు? వచ్చి దాన్ని మనం యూట్రోఫికేషన్ అనేది అనడం జరుగుతుంది. దీంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా అధికంగా ఉండి ఆక్సిజన్ ప్రొడక్షన్ తగ్గించినప్పుడు మనకు అక్కడ ఫుడ్ హ్యాబిటాట్ అనేది తగ్గిపోతే దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటికల్గా అది వృద్ధాప్య దశకు చేరుకుంటుంది. అంటే వాటర్ అనేది మనకు తాగడానికి అండ్ దాంతోపాటు జీవికంతా అనుకూలంగా ఉండదు. ఈ కింది వాయువుల్లో ఏది ఆమ్లవర్షానికి సంబంధించింది కాదు? ఆమ్లవర్షానికి సంబంధించింది కాదు. SO2, NO2, NOx ఈ మూడు కూడా ఆమ్లవర్షానికి. NH3 అనేది కాదు. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. అమ్మోనియా ఒకటే దానికి సంబంధించింది కాదు. ఈ కింది వాటిలో ఏది CFCలను కలిగి ఉంటుంది? క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్లనే ఇవి లీక్ అయినప్పుడు ఓజోన్లో మనకు ప్రమాదం అనేది వస్తుంది. సో ఇక ఫ్లోరో కార్బన్స్ ని మనకి ఎప్పుడు నిషేధించారంటే 1996 నుంచి నిషేధించడం జరిగింది. ఓకే, వెరీ గుడ్. మరి ఇంతకు ఆన్సర్ ఏంటిది? సిఎఫ్సీలు ఏడ వాడతారండి? సిఎఫ్సీలు ఉండేది రిఫ్రిజిరేట్ అండ్ ఎయిర్ కండిషనింగ్ లో, ఏసీస్ మరియు రిఫ్రిజిరేటర్. సో ఇక్కడ ఏసీ ఇవ్వలేదు కాబట్టి ఇది ఆన్సర్. రిఫ్రిజిరేటర్లలో మరియు ఏసీలలో వాడతారు. ఈ కింది వాటిలో ఏది వాయు కాలుష్యానికి కారణం కాదు? వాయు కాలుష్యానికి కారణం కానటువంటిది. ఓకే, సో గనుల తవ్వకం ద్వారా కాలుష్య కారకం కాదు. గనులు తవ్వితే దుమ్ము వస్తుంది, దుమ్ము వల్ల మనకు వాయు కాలుష్యం వస్తుంది. ఆమ్లవర్షం వల్ల కాదనుకుంటా.
వ్యవసాయ కార్యకలాపాలు అండ్ శిలాజన ఇంధనాలను మండించినట్లయితే పొగ వస్తుంది, పొగ వల్ల వాయు కాలుష్యం. వ్యవసాయ కార్యకలాపాలు అంటే వ్యవసాయంలో ఏదైతే మనం పంట కోసిన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క వేస్టేజ్ని కూడా దహనం చేస్తారు, దానివల్ల కూడా వాయు కాలుష్యం అనేది వస్తుంది. సో ఆమ్ల వర్షం అనేది మనకు మేజర్గా నీటి కాలుష్యం కిందకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ బిగా తీసుకోవడం జరుగుతుంది. గాలిలో ఆమ్ల వర్షం ఏర్పడడానికి గల కారణం ఏంటిదండి? SO2 మరియు NO2 అయ్యే కదా. సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ ఇవే. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఆమ్ల వర్షం ఏర్పడడానికి అంతే క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, SO2 మరియు NO2. ఆమ్ల వర్షం యొక్క pH విలువ ఎంత అండి? నిన్న మనం డిస్కస్ చేసాం కదా, 5.6 ఆర్ డౌన్, 5.6 లేదా డౌన్. సో దాని దగ్గర పట్ల ఉన్నది 5.5 లేదా తక్కువ అన్నది ఇదే. భారతదేశంలోని గ్రామాల్లో ఈ కింది వాటిలో ఏ సమస్య అత్యధికంగా విధిస్తుంది? గ్రామాలలో అడిగినండి, గ్రామాలలో మనకు ఎక్కువగా ఫ్యాక్టరీలు ఉండవు కాబట్టి వాయు కాలుష్యం అనేది పెద్దగా ఉండదు. ఫ్యాక్టరీ లేనప్పుడు పెద్ద పెద్ద హెవీ బస్సులు లారీలు అట్లాంటి తిరిగినప్పుడు ధ్వని కాలుష్యం కూడా ఉండదు. గ్రామాలలో ఎవడన్నా రేడియేషన్ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడతారా? పెట్టడు. కాబట్టి మిగిలింది ఇది ఒకటే. కాబట్టి దట్ ఈస్ వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యం. ఓకే. ప్రపంచ పర్యావరణ దుస్థితికి కింది వాటిలో ఏది కారణం కాదు? ప్రపంచ పర్యావరణ దుస్థితికి జీవవైవిధ్య నష్టము ప్రభావం చూపిస్తుంది. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ నిల్వలు పెరిగితే ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతాయి, కాబట్టి అది కూడా మనకు ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకు కారణం అవుతుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. యూవీ కిరణాలకు గురి అయితే ఇది కూడా కాదు. వ్యర్థాల యొక్క డంపింగ్ ప్రాంతాలు అంటే ఇవన్నీ డంపింగ్ చేస్తే మనకి ఇది ఏమవుతుంది? ఇది కారణం కాదు పర్యావరణ దుస్థితికి. ఎందుకంటే వచ్చినటువంటి డస్ట్ ఏదైతే వేస్ట్ కానీ అవన్నిటిని కూడా మనం ఒక దగ్గర కలెక్ట్ చేసి వాటిని రీసైకిల్ చేస్తాం. కాబట్టి శబ్ద తీవ్రత ఏ స్థాయిని మించినప్పుడు అది చెవులకు హానిని లేదా నొప్పిని కలిగిస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకి శబ్దాలకు సంబంధించినటువంటి రేంజ్ మనం మాట్లాడుకునేది 60 డెసిబెల్స్ దాకా ఉంటుంది. వ్యాక్యూమ్ క్లీనర్ 85 దాకా ఉంటుంది. అండ్ దాంతోపాటు హెయిర్ డ్రైయర్ కానీ లాన్ మోవర్ కానీ 90 దాకా ఉంటుంది. హెవీ ట్రక్ పక్క నుంచి వెళ్తుంటే మనకు 105 దాకా వస్తుంది. చైన్సా ఇది 110 దాకా వస్తుంది. ప్లగ్ ఇన్ హెడ్ ఫోన్స్ అంటే మనం చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటా ఉంటాం కదా, అందుకే కొద్దిసేపు కాగానే చెవి నొప్పి వస్తుంటుంది ఇది. తర్వాత ఇక్కడ పెర్క్యూషన్ డ్రిల్ అంటే డ్రిల్లింగ్ మిషన్ మొత్తం అంటే గోడలు బాగా కొడతాయి కదా అవి. తర్వాత ఫైటర్ జెట్ వచ్చేసరికి 140 డెసిబెల్స్. ఓకే. సో మనకి ఇక్కడ నొప్పిని లేదా హానిని కలిగించేటటువంటిది మనకి డేటా కన్నా తీసుకుంటే అది 130 డెసిబెల్స్ అండి. మానవుని యొక్క చెవికి 130 డెసిబెల్స్ దాటినట్లయితే మనకి ఇక్కడ ప్రమాదం అవుతుంది. సో అందుకే ఎక్కువసేపు కూడా మనం ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినకూడదు, అప్పుడు డేంజర్. వాహనాల నుంచి వెలువడేటటువంటి పొగలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి మూలకం ఏమిటి? వాహనాల నుంచి వెలువడేటటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటిది ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం, లెడ్ అంటే సీసం. సీసం అనేది ముఖ్యమైనటువంటి మూలకము. ఇది మోటార్ వాహనాలు మరియు పారిశ్రామిక కార్యకలాపాల యొక్క ఫలితంగా వెలువడుతుంది. వాతావరణంలో ఉండేటటువంటి సీసం ధూళి మెదడు యొక్క సంబంధమైనటువంటి వ్యాధులకు ఇది కారణమవుతుంది. అలాగే మూత్రపిండాలు మరియు ఇతర శరీర అవయవాలు దెబ్బతినడానికి కూడా కారణమవుతుంది యొక్క లెడ్ అంటే సీసం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం ఇటీవల ఏ చట్టాన్ని ఆమోదించింది? సో ఇది 2017లో అడిగినటువంటి ప్రశ్న కాబట్టి దాని ప్రకారం మనం చూడాలి. అప్పుడు మనకు BS4 ఉంది, BS5 లేదు. సో డైరెక్ట్ ఇప్పుడు మనం ప్రజెంట్ రన్ చేస్తున్నటువంటి BS6 ఏంటంటే 2026లో నడుస్తుంది BS6. అండ్ దాంతోపాటు ఫ్యూయల్లో ఇథనాల్ బ్లెండింగ్ అనేది కూడా జరుగుతుంది. ఓకే. ఇథనాల్ బ్లెండింగ్ అనేది కూడా మేజర్గా జరుగుతున్నటువంటి అప్డేట్స్లో ఇది ఒకటి. ప్రస్తుతం భారతదేశంలో ఇది 2017లో వచ్చినటువంటిది కాబట్టి BS4. ఓకే. సో ప్రజెంట్ 2026లో ఉన్నటువంటిది మాత్రము మనకు BS6. భారత్ స్టేట్ ఉద్గార ప్రమాణాలు, భారత స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్ దేనికి సంబంధించింది? ఈ యొక్క ఎమిషన్ స్టాండర్డ్స్ కన్నా తీసుకుంటే దేనికి సంబంధించిందండి? ఇదంతా వాహనాల యొక్క కాలుష్యానికి సంబంధించింది. ఈ పొల్యూటెంట్స్ అన్ని కూడా రిలీజ్ అయితే అట్మాస్ఫియర్లో డ్యామేజ్ అనేది జరుగుతుంది. కాబట్టి వాటిని నియంత్రించడానికి ఒక భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్ అనేది ఉండడం జరుగుతుంది. దీని గురించి ఆల్రెడీ మనం డీటెయిల్గా డీజిల్ మెకానిక్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం యొక్క ఎమిషన్స్ వీటి గురించి. దీర్ఘకాలిక సేంద్రియ కాలుష్యం పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్ ప్రధానంగా దేని ద్వారా రవాణా చేయబడుతుంది? ఇది మరియు గాలి మరియు నీరు రెండింటి ద్వారా ఇది మనకు ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేవి ఎన్విరాన్మెంట్లోకి వస్తాయి. సో వాటర్ ద్వారా అండ్ దాంతోపాటు ఎయిర్ వీటి ద్వారా కూడా మనకి ఇదంతా స్ప్రెడ్ అయిపోయి మనకి ఇక్కడ పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. పొగ కలవడం వల్ల కలుషితమైనటువంటి పొగ మంచును అంటే ఫాగ్ని కింది వాటిలో ఏ పదం సూచిస్తుంది? సో ఇక్కడ స్మాగ్ అనడం జరుగుతుందండి. స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్, ఆ రెండింటి యొక్క మిక్స్డ్తో మనకి ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది.
ఇది గాలిలో స్మాగ్ వంటి ఆకృతిని ఇది కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనకు ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేషన్ నుంచి విడుదలయ్యేటటువంటి వాయువులు, అలాగే ఏదైనా ఒక ప్రాంతంలో బొగ్గు మండించడం వల్ల ఏర్పడేటటువంటి పొగ, సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క మిశ్రమం ద్వారా ఇది ఏర్పడడం జరుగుతుంది. సిఎఫ్సి యొక్క పూర్తి రూపం ఏమిటిది? క్లోరో ఫ్లోరో కార్బన్స్ అండి. క్లోరో ఫ్లోరో కార్బన్స్ అంటే ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. కాలుష్య సందర్భంలో ఎస్పిఎం అనేటటువంటి సూచిక యొక్క పూర్తి రూపం ఏమిటి? ఎస్పిఎం. ఎస్పిఎం యొక్క ఫుల్ ఫామ్ అడిగిందండి. ఎస్పిఎం యొక్క ఫుల్ ఫామ్ దట్ ఈస్ సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్. సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ అండి దీనికి సంబంధించినటువంటి. పర్యావరణానికి సంబంధించి ఎస్పిఎం యొక్క పూర్తి మళ్ళీ అదే ఇదేమో 29/3/2016 ఇది 16/4/2016 వచ్చినటువంటి. ఓకే, సో దీని యొక్క ఆన్సర్ కనుక తీసుకున్నట్లయితే సేమ్ ఆన్సర్ ఇంకేముంటుంది? సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్. ఈ కింది వాటిలో శబ్ద కాలుష్యం వల్ల కలగనటువంటి శబ్ద కాలుష్యం వల్ల కలిగే ప్రభావం కానిది అంటే దీనివల్ల మనకి ఇక్కడ శబ్ద కాలుష్యం ఒక ఇంపాక్ట్ ఉండదు. కర్ణాద అంటే చెవి సంబంధం ప్రమాదాలు వస్తాయి, బీపీ పెరుగుతుంది. శబ్ద కాలుష్యం వల్ల మనకి ఇంకేం జరుగుతాయి ఆలోచించండి. జంతువులు కూడా మరణిస్తాయి ఆ యొక్క డెసిబెల్స్ ఎక్కువ అయినట్లయితే. కానీ ఓజోన్ క్షీణత సంభవిస్తుందా? సంభవించదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఎవరా. శబ్ద కాలుష్యం వల్ల కలిగే ప్రభావం కానిది. ఇదేమో 4/4/2016 వస్తే, ఇదేమో 2/4/2016 వచ్చింది. సో ఒక ఎగ్జామ్లో ఒక రోజు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వితిన్ 2 to 3 days లో మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. సో అప్పుడు ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనకు క్వశ్చన్స్ అయిపోగానే అంటే ఎగ్జామ్ అయిపోగానే డిస్కస్ చేసుకునే ఛాన్స్ ఉండేది 2024 వరకు. బట్ 2024 తర్వాత ఎగ్జామ్లో క్వశ్చన్ డిస్కస్ చేసుకోవడం లేదు కాబట్టి రిపీట్ అనేది ఇంకెక్కువ అయ్యింది. ఓకే, సో వాటి యొక్క ప్రమాదం కాదు. టినిటస్ వస్తుంది, ఇది వస్తుంది, వినికిడి లోపం వస్తుంది, చర్మ వ్యాధులు రావాలి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి సెవెన్ ఆన్సర్. ఈ కింద వాటిలో ఏది నీటి కాలుష్యానికి కారణం కాదు? నీటి కాలుష్యానికి కారణం కాదు చూడండి, చేపలు పట్టడం. చేపలు పడితే నీటి కాలుష్యం అయితే అవ్వదు. గృహ వ్యర్థాలు కనుక నీటిలో కలిపితే డ్యామేజ్ అవుతుంది. సముద్రంలో వ్యర్థాలు డంపింగ్ చేసినా అవుతుంది. చమురు చిందడం వల్ల కూడా ఇదంతా కూడా చమురు తొట్టి ఇదంతా ఏర్పడుతుంది, అది కూడా ప్రమాదకరమైనది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏ లోహం ఎక్కువ వాయు కాలుష్యానికి కారణమవుతుంది? ఎక్కువ వాయు కాలుష్యానికి కారణమైనటువంటిది సీసం అండి. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. జీరో ఎమిషన్ వెహికల్ అంటే ఏంటిది? అంటే ఎటువంటి పొగ విడుదల చేయనటువంటి దాన్ని మనం జీరో ఎమిషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ మనం ఇక్కడ జీరో ఎమిషన్ అనేది అనడం జరుగుతుంది. తన యొక్క శక్తి వనరుల ద్వారా ఎగ్జాస్ట్ పైప్ నుంచి ఎటువంటి కాలుష్య కారకాలను విడుదల చేయనటువంటి దాన్ని మనం ఇక్కడ జీరో ఎమిషన్ వెహికల్ అని అంటాం. కేవలం నీటి ఆవిరి కాదు, హైడ్రోకార్బన్స్ కాదు, సంపీడనం కాదు. ఇది ఆన్సర్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. జీవావరణ వ్యవస్థలో ముఖ్యంగా నత్రజని, భాస్వరం లాంటి మిశ్రమ సమ్మేళన మూలకాల యొక్క సమృద్ధిని ఏమంటారు? ఎప్పుడైతే నత్రజని, భాస్వరం అంటే ఫాస్ఫరస్, నైట్రోజన్ కనిపిస్తూ అది మనకు కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయాలి. యూట్రిఫికేషన్ ఏంటిదని? యూట్రిఫికేషన్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఎందుకంటే ఇది మనకు అధికంగా ఉండడం వల్ల జలవనరుల్లో ఉన్నటువంటి భాగాల యొక్క పెరుగుదల అధికమై వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే మామూలుగా పెరగాల్సిన దానికంటే ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ ఆక్సిజన్ ఉపయోగించుకుంటే అప్పుడు జీవులకు సరిపోయేంత ఆక్సిజన్ ఉండదు. ఓకే, సో ఈ ఆల్గి ఇవన్నీ కూడా ఇట్లా పెరుగుతాయి. సో ఈ విధంగా మనకు డేటా అయితే రావడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 126తో మనకు కంప్లీట్ అయిపోయింది. ఏంటిదండి? పొల్యూషన్. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం మనం ఎన్విరాన్మెంటల్ వేస్ట్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ నెంబర్ 15లో మనం ఎన్విరాన్మెంట్ వేస్ట్ అనేటటువంటి డేటా వేస్ట్ యొక్క మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఇప్పటివరకు ఇచ్చినటువంటి కంటెంట్ మొత్తాన్ని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ మంచి డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.